నమస్తే అందరికీ. వెల్కమ్ టు సిద్ధు అండ్ మామ్స్ ఛానల్. ఇవాళ తెలంగాణ స్పెషల్ అల్లం వెల్లుల్లి ఆవకాయ పెడుతున్నాను. ఇవి కేజీ మామిడికాయ ముక్కలు. ఇందులో 1 స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ వేచిన మెంతుల పొడి, 80 గ్రాముల ఆవు పొడి, ఇది వేచింది కాదు, 100 గ్రామ్స్ కారం, ఉప్పు కొంచెం తగ్గించి వేస్తున్నాను, కావలస్తే తర్వాత కలుపుకోవచ్చు. ఇది ఒక 80 గ్రామ్స్. ఇవన్నీ ఒకసారి బాగా కలుపుకోవాలి. 300 గ్రామ్స్ పల్లీ నూనె వేడి చేసి 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేగాక ఒక స్మాల్ కప్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేచాలి. ఈ అల్లం వెల్లుల్లి సిమ్లో పెట్టుకుని వేచాలి. ఫ్లేమ్ కాస్త పెద్దదైందంటే పొంగిపోతుంది. కాబట్టి దీనికి పెద్ద మూకుడు లోతు మూకుడు తీసుకుని జాగ్రత్తగా వేచుకోవాలి. ఇది సిమ్లో నిదానంగా దోరగా వేగాలి. ఇది వేగాక పక్కన పెట్టుకుని రూమ్ టెంపరేచర్కి పూర్తిగా చల్లారిన తర్వాత మామిడికాయ ముక్కల్లో కలుపుకోవాలి. ఇదిగో చూసారా, ఇలా వేగాలి. చల్లారిన ఈ అల్లం వెల్లుల్లి ఆయిల్ మామిడికాయ ముక్కల్లో వేసి బాగా కలుపుకోవాలి. ఈ ముక్కలు ఆయిల్ అంతా పూర్తిగా బాగా కలిపిన తర్వాత మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఒక 3 రోజులు ఊరనివ్వాలి. అల్లం వెల్లుల్లి ఆవకాయ 3 రోజుల తర్వాత నూనె బాగా పైకి తేలి చాలా చక్కగా వచ్చింది. ఇప్పుడు ఇది బాగా కలుపుకొని గాజు సీసాలోకి కానీ గ్లాస్ జార్లోకి కానీ పెట్టుకుని స్టోర్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి ఆవకాయ రెడీ అయిపోయింది. ఆవకాయ మీద నూనె ఎప్పుడు ఇలా తేలుతూ ఉండాలి, అప్పుడే ఆవకాయ చక్కగా నిలవ ఉంటుంది. అల్లం వెల్లుల్లి ఫ్లేవర్ ఇష్టపడే వాళ్ళకి ఈ ఆవకాయ చాలా బాగా నచ్చుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మీ వాల్యుబుల్ కమెంట్స్ నాకు తెలియజేయండి.